హలో అండి. వెల్కమ్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు అందరి ఫేవరెట్ హోటల్‌కెళ్ళగానే ఆర్డర్ చేసే ఒక ఫేవరెట్ ఐటెమ్‌ని ఇంట్లో హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. యూట్యూబ్ మొత్తం వెతికినా కూడా ఈ ఐటెమ్‌ని హెల్తీ వేరియేషన్‌లో ఎవ్వరూ చేయలేదు. అదేంటంటే రవ్వ దోస. మైదా లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ప్రిపరేషన్ కోసం ముందుగా అరగంట సేపు బియ్యం నానబెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఈ బియ్యం అరగంట సేపు నానబెట్టుకొని ఉంచుకోవాలి. మేము సింగిల్ పాలిష్ రైస్ వాడతాము. రవ్వ దోసకు కూడా నేను అవే రైస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఒక గ్లాస్ బియ్యాన్ని అరగంట సేపు నానబెట్టుకుందాం. బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోండి. తర్వాత దీన్ని మనం మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యం నానిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకొని, అందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక ఇంచ్ అల్లం ముక్క చూడండి ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకొని, అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలు, ఇంకా 1/4 టీ స్పూన్ ఇంగువ. ఇవన్నీ కూడా వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. సరిపడా ఉప్పు కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. ఉప్పు కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా బ్లెండ్ చేసి పక్కనుంచుకోండి. ఆ తర్వాత ఏ గ్లాస్‌తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్‌తో ఒక గ్లాస్ బొంబాయి రవ్వ ఆర్ ఉప్మా రవ్వ ఆర్ సూజీ అంటారు కదా! అది తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. దగ్గరుండి డ్రై రోస్ట్ చేసుకోవాలి. లేదంటే ఇది మాడిపోతుంది. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు. ఆ ఫ్రై చేసుకున్న రవ్వని ఒక బౌల్‌లోకి తీసుకొని వాటర్ పోసుకోండి. కొలత అనేం లేదు. కొంచెం మునిగే వరకు పోసుకుంటే చాలు. తర్వాత మన దోస పైన టాపింగ్‌గా వేయడానికి అల్లం ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు. అల్లం ముక్కల్ని ఇలా చాపర్‌లో వేసుకొని సన్నగా గ్రేట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు నైఫ్‌తో అయినా కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకొని ఇలా రెడీ చేసి పెట్టుకోండి. అల్లం, చిన్న చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పులు, పచ్చిమిరపకాయ, జీలకర్ర. ఇప్పుడు ఇవన్నీ మనం దోస మీద జల్లడానికి రెడీ చేసి పెట్టుకోవాల్సిన ఐటెమ్స్. మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వలో వాటర్ పోసాం కదా! అది కూడా ఒక 15 నిమిషాల పాటు నానాలి వాటర్‌లో. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న బియ్యం అండ్ అదర్ మసాలా ఐటెమ్స్‌తో గ్రైండ్ చేసుకున్న పేస్ట్‌ని కూడా ఈ రవ్వలో కలిపేసుకోండి. కలిపేసుకొని బాగా పిండిని కలుపుకోవాలి. ఎంత లిక్విడిష్‌గా మన పిండి ఉంటుందో మనకి రవ్వ దోస అంత బాగా వస్తుంది. మన పిండి ఇలా పల్చగా ఉండాలి. ఒకవేళ పిండి అడుగుకొచ్చేసిన తర్వాత కూడా గట్టిబడితే ఇంకా వాటర్ పోసుకొని కలుపుకోవచ్చు. సో, వాటర్ కన్సిస్టెన్సీ గురించి ఇందులో ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ రకంగా ఉండాలి. పిండి థిక్‌గా ఉంది అంటే రవ్వ దోస బాగోదు. పల్చగానే ఉండాలి అండ్ ఓపికగా పోసుకోవాలి. దీనికి హడావిడిగా పోసేద్దాము, ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు ఇచ్చేద్దాము అంటే టేస్టీగా ఉండదు. అందుకే హోటల్‌లో కూడా మనం రవ్వ దోస ఆర్డర్ చేస్తే టైం పడుతుంది. ఓకే. ఇప్పుడు ఇందాక తీసి ఉంచుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని కూడా శుభ్రంగా కలుపుకుందాం. ఇప్పుడు రవ్వ దోసలోకి చట్నీ కూడా రెడీ చేసుకుందాం. పచ్చి కొబ్బరి ముక్కలు ఒక కప్పు, పచ్చిమిరపకాయలు మీ టేస్ట్‌కి సరిపడా అండ్ కొంచెం అల్లం ముక్కలు అండ్ వేరుశనగ పప్పులు. ఫ్రై చేసిన వేరుశనగ పప్పులు. ఉప్పు వేసి బాగా మిక్సీ ఏసుకోండి. మిక్సీ వేసుకొని తర్వాత దీనికి తిరగమాత పెట్టుకుందాం. పోపుకి కొంచెం నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, కొంచెం మినపప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు ఇవన్నీ వేసి పోపు చిటపటలాడిన తర్వాత పచ్చడిలో కలిపేసుకోవాలి. ఇప్పుడు మన పచ్చడి కూడా రెడీ అయిపోయింది. దోస పిండి రెడీగా ఉంది. అండ్ దాని మీద వేయడానికి టాపింగ్స్ కూడా రెడీగున్నాయి కదా! దోస పోసుకోవడం స్టార్ట్ చేసేద్దామా? ఈ దోసని చాలా ఓపికగా పొయ్యాలి. ఏ మాత్రం హడావిడి లేకుండా పొయ్యాలి. అండ్ ఒక్కసారి ఒక్కరికే అందివ్వగలం. ఒకవేళ మీది పెద్ద ఫ్యామిలీ అయ్యి ఒక ఇద్దరు, ముగ్గురు ఒకేసారి మీరు బ్రేక్‌ఫాస్ట్ సర్వ్ చేయాలి అనుకుంటే 2 దోస రేకులు పెట్టుకోండి. నేనైతే టైంకివ్వడానికి 2 రేకులు పెట్టి పోసేస్తాను. ఓకే. ఇప్పుడు దోస రేకు వేడైన తర్వాత పిండిని తీసుకొని ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేయాలి అలా ఏమీ లేదు. జస్ట్ రఫ్‌గా అలా దోస రేకు మీద పోసుకోవడమే పిండిని. అండ్ ఎంత పల్చగా ఉంటే అంత బాగా వస్తాయి మన దోసలు. అండ్ దోస పోసే ప్రతిసారి పిండిని కలిపి గాని పోయడానికి లేదు. పైనే పోసారంటే రవ్వంతా కింద సెటిల్ అయిపోతుంది. పైన ఓన్లీ వాటర్ ఉంటాయి. సో, దోస పోసే ప్రతిసారి కూడా బాగా కలిపి పోయాలి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న
జీడిపప్పు అవన్నీ ఉన్నాయి కదా! వాటిల్ని కూడా పైన వేసుకొని, నూనె వేసి తీసేయడమే దోసని. అండ్ దీన్ని రెండో వైపుకి తిప్పకూడదు. జస్ట్ వన్ సైడే ఇవి కాలాలి. సో, నూనె కూడా కొంచెం బాగా వేస్తేనే టేస్టీగా ఉంటుంది. ఆయిల్ లెస్‌గా తినాలి ఆర్ త్వరగా అయిపోవాలి అంటే దిస్ ఈస్ నాట్ ద రైట్ వన్ అని చెప్పాలి. చూడండి, ఇప్పుడు నేను ఇద్దరికి అందివ్వాలి కాబట్టి 2 దోస రేకులు పెట్టి ఒకేసారి దోస పోస్తున్నాను. అప్పుడైతేనే టైంకి అందివ్వగలం. చూడండి, ఈ తరహాలో జస్ట్ ఏదో రౌండ్‌గా పొయ్యాలి అలా అని కూడా ఏమీ లేదు. చక్కగా అన్‌ఈవెన్‌గా పొయ్యొచ్చు. అండ్ ఈ టెక్స్చర్‌లో మన దోసుంటే టేస్టీగా ఉంటుంది. అచ్చం హోటల్ దోసలాగే ఉంటుంది. కానీ హెల్తీయెస్ట్ వెర్షన్. మైదా అనేది ఏ డిష్‌లోనూ కూడా మనం యాడ్ చేసుకోకూడదు. ఎందుకంటే మైదా హెల్త్‌కి మంచిది కాదు అంటున్నారు కదా! ఆడపిల్లలకైతే మైదా అస్సలే పెట్టకూడదంట. సో, ఏదైనా ఒక డిష్ చేసేటప్పుడు టేస్ట్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో, హెల్త్‌కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంతకన్నా ఒక పర్సెంట్ ఎక్కువ ఇంపార్టెన్సే ఇవ్వాలేమో కదా! ఓకే అండి. మీరు కూడా ఈ హెల్తీ రవ్వ దోసని ట్రై చేసి, మీకు గాని నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోండి. అండ్ మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియజేయండి. బాయ్ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్.